విజయసాయి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆయన మాత్రం పార్టీని వీడిపోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆయన మాత్రం ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అది చూస్తే అందులో ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే కూడా అరే ఈయనేంది ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు అని అనిపిస్తుంది. ఇంకొంతమంది ఆ ట్వీట్ చూసిన తర్వాత ఓహో నువ్వు మంచిగా తప్పించుకుంటున్నావు, ఆయనను మాత్రం కాపాడేందుకే కదా నువ్వు రాజీనామా చేస్తున్నావు అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి? ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఆల్రెడీ రాజీనామా ప్రకటించారు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఆల్రెడీ ఆ పత్రం కూడా ఇచ్చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వైసీపీ అభిమానులు కొంత బాధ వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక జేబు దొంగకి తోడు జేబు దొంగ వెళ్ళిపోతే గనక అట్లనే ఆ దొంగలని ఎవరైతే వాళ్ళ సాయం పొందిన అంటే వీళ్ళు చేసే దొంగతనం మంచి కోసం అనే ఒక ముసుగులో బతుకుతున్నారు జనం అంతా కూడా. అంటే వీళ్ళు దొబ్బేదే కాక ఇంకో 10 మందికి ఇచ్చి ఆ దొంగ సొమ్ముని వాళ్ళకి ఇస్తే అది కూడా దొంగతనం సొమ్ము, ఎప్పటికైనా దొంగతనం సొమ్మే. సో ఇప్పుడు జగన్ గారికి చెప్తారనమాట, నేను రూపాయి జీతం తీసుకుంటాను అన్నట్టుగా. జీతం మాత్రం రూపాయి తీసుకుని దోచుకునేది మాత్రం లక్షల కోట్లు దోచుకుంటున్నారు. సో వీళ్ళ ట్రాక్ రికార్డులు సినిమా హీరోల కన్నా పెద్ద పెద్ద ట్రాక్ రికార్డులు ఉన్నాయి వీళ్ళిద్దరికి. సో ఆయన ఒక్కడే కాదు, ఈయన కూడా వెళ్ళిపోతే మంచిదే అనుకుంటున్నారు రాజకీయాల నుంచి. సో జగన్ గారే అసలు రాష్ట్రానికి పట్టిన పెద్ద శని. సో మరి ఆయన కూడా వెళ్ళిపోతే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా. సో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, అటు బీజేపీ నాయకులు అందరూ కూడా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి స్థాయిలోకి అభివృద్ధి చేయాలని వాళ్ళు మంచి ప్రగతి పదంలో పయనిస్తున్నారు. మరి అలాంటి ఆ ప్రగతిలో నడుస్తున్నప్పుడు కొన్ని కలుపు మొక్కలు, కొన్ని జేబు దొంగలు వస్తుంటారు. వాళ్ళందరినీ పీకి పక్కన పడేయడం బెస్ట్ అనమాట. సో వీళ్ళు పేక్కుండా వాళ్ళంతా వాళ్ళే తెగి పడిపోయేలాగా చేస్తున్నారు అనమాట. అది పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నేర్చుకున్న రాజకీయం. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని ఆయన ఎవరు డిస్మిస్ చేయాలా, ఆయన డిస్మిస్ చేసుకునే స్టేజ్కి వచ్చారంటే సో ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులు ఆయనకు అర్థమైనాయి. సో ఇప్పుడు ఎక్కడ మనం బయటపడతామో, పబ్లిక్లో మనం ఎక్కడ డిఫేమ్ అవుతామో అనే భయంతో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే ఇంకో వాదన కూడా ఉంది, కాకినాడ బీచ్కి నాకు చాలా సంబంధం ఉంది, అందులో వెళ్ళిన రవాణాలో చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్గా ఇప్పుడు జగన్ గారు తోడు దొంగలందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అందులో ఈయనకు సంబంధించి ఈయన అల్లుడు గారు కూడా ఉన్నారనమాట. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి మెల్లమెల్లగా. పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా దాని మీద ఫోకస్ చేశారనమాట. సో మరి ఆయన ఫోకస్ చేస్తే ఆయన ఈ ఒక్కటే కాదు, ఆయన ఇంకా చాలా చేస్తారు. చాలామంది నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా మెల్లగా రాజీనామాలు చేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా తీసుకొస్తారు నాకు తెలిసి. సో ఇంకా వైసీపీ అనేది ఏపీ రాష్ట్రంలో ఉండదు, క్లియర్ కట్ అంతే. ఎందుకంటే అందరూ దొంగలే అన్నప్పుడు దొంగల్ని లోపల బంధించడం కన్నా కూడా వాళ్ళని అసలు ఇంకా బయటికి రాకుండా చేయాలి ఖచ్చితంగా. సో దొంగలు వాళ్ళంతటా వాళ్ళే మారిపోయి మేము వెళ్ళిపోతాం అన్నా కూడా మంచిదే. సో ఇంకోసారి వాళ్ళు రాజకీయాలకు రాకుండా, మన అంతకుముందు కేసీఆర్ నాని గారు కూడా టీడీపీ నుంచి ఎప్పుడైతే వైసీపీకి వెళ్ళారో వెళ్ళిన వెంటనే చేదు అనుభవం వచ్చింది. అసలు నమ్మిన ప్రజలందరూ కూడా చీకొట్టారు ఆయన్ని. మరి ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఆయనకు ఆ లాస్ట్ మినిట్లో పార్టీ ఎందుకు మారాలనుకున్నారో. చంద్రబాబు గారి మీద పడకపోతే పార్టీకి లాయల్గా ఉండాలి. ఎప్పుడైతే పార్టీ మారి ఇంకో పార్టీకి వెళ్ళారో జనం అక్కడే మిమ్మల్ని ఇదనుకుంటారనమాట. సో తర్వాత రాజకీయాలకి గుడ్ బై చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక ఆయన మన పేరు నాని గారు, రేపు ఇంకో 10 మంది. ఫైనల్గా ఈ 5 ఏళ్లలోపు మన A1 స్టార్ జగన్ రెడ్డి గారు కూడా నేను రాజకీయాలకు స్వస్తి చెప్తున్నా అని చెప్పి వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఆయన ఎవరు కాపాడతారు? ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే జగన్ గారు అనాథ అయిపోతున్నారు అనిపిస్తుంది. సో మరి పాపం జగన్ రెడ్డి గారిని కూడా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసి ఆయన పక్కన నిలబడి ఆ 11ని 12 అన్న చేస్తే బెటర్గా ఉంటుంది.